హలో, హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను నాకు అంటే ఎందుకో ఆ రోజు టిఫిన్ చేసేటప్పుడు పాయసం కూడా తినాలనిపించింది. ఇంకా మనకు ఏమన్నా అనిపిస్తే ఇంకా ఆగేదే ఉండదు కదా. ఇంకా వెంటనే మా వాడికి చెప్పి పాలు తీసుకురాపనాన్న అని చెప్పేసిన. ఎందుకంటే బెల్లము సేమియాలు అన్నీ ఇంట్లో రెడీగా ఉంటాయి. జస్ట్ పాలు ఒక్కటే మనం కొనుక్కోవాల్సింది. ఇంకా అందుకోసం వెళ్ళి ముందు పాలు తీసుకురాపోరా అని చెప్పేసి వాడికి పాలు తెప్పించి ఇంకా టిఫిన్ చేస్తూ ప్లస్ పాయసం కూడా రెండు ఏదో ఫెస్టివల్ సంథింగ్ ఏదో గుర్తులేదు ఈరోజు చేసినాను. మరి ఇంకా ఇక్కడ అది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను బెల్లంతో చేస్తాను పాయసం. ఎక్కువ శాతం మా ఇంట్లో బెల్లమే ఇష్టపడతారు. షుగర్తో కూడా చేస్తాను, కానీ బెల్లం అంటేనే ఇష్టపడుతుంటారు ఎక్కువ. ఇంకా అట్లా బెల్లాన్ని కూడా కరిగిచ్చేస్తాను. ఫస్ట్ వాటర్ వేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి బెల్లం కూడా కరిగిచ్చేస్తా. ఒక పక్క బొరుగులు అయితే నానుతున్నాయి. అక్కడ పాలు పెట్టేసినాను స్టవ్ మీద. ఇంకా పాలుల్లోనే సేమియా ఉడికించాలన్నమాట. అప్పుడే సూపర్ టేస్ట్ ఉంటుంది సేమియా పాయసం. ఇంకా పాలు కూడా పొంగొచ్చేసినాయి. అక్కడేమో బెల్లం కరుగుతుంది. ఇంకా ఇక్కడ సేమియా అది ఏం చాలనేసి అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇంకా 1 by 1 మనకు 4 బర్నర్ స్టవ్ ఉంటే ఎంత యూజ్ చూసినారా కదా. అసలు చాలా యూజ్ అనమాట. ఇంకా అయిపోయినాయి, పాలు కూడా కాగినాయి అనమాట. అక్కడేమో పాయసానికి అన్నీ పెట్టేసినాను. ఇక్కడ బొరుగులు నానుతున్నాయి. ఇంకా ఇది అవుతుంది. పాయసం అయిన వెంటనే బొరుగులు చేద్దామనేసి ఇంకా బొరుగులు నానాలి కదా, నానేలోపు ఈ పని చేసుకుందామని ఇంకా ఇక్కడ పెట్టేసినాను. సేమియాలు ఇంకా ఫస్ట్ నెయ్యిలో వేయించుకొని జీడిపప్పు సేమియా అన్ని నెయ్యిలో వేయించి ఇంకా చేసేస్తాను అనమాట. సేమియా పాయసం చాలా ఫాస్ట్గా అవుతుంది కదా, అందరికీ తెలిసిందేలేండి. మనకు త్వరగా అయ్యే స్వీట్ ఏదన్నా ఉందంటే అది సేమియా ఒకటే అని నేను చెప్తా. ఉప్మా కూడా తొందరగా అవుతుంది కదా, పాయసం కూడా తొందరగా అవుతుంది. పూజ కూడా చేసుకున్నాను ఆ రోజు. చూడండి, కొంచెం కనిపిస్తుంది దేవుని కూడా. చాలా బాగుంది కదా. ఇంట్లో పూజ చేసుకుని వంట చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి, మనం స్నానం చేసి వంట చేస్తే మాత్రం వంట సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే స్నానం చేసి వంట చేసినామనుకోండి, ఆ వంట టేస్టే వేరుంటుంది. ఇంకా స్నానం చేయకుండా వంట చేస్తే ఆ వంట టేస్ట్ వేరుంటుంది. ఎందుకంటే పండగలప్పుడు మనం ఖచ్చితంగా స్నానం చేయండి ఏం చేయం కదా. అదే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. పండగలప్పుడు అసలు వంటలు ఎంత బాగా కుదురుతాయంటే, కర్రీస్ కానీ పప్పు కానీ, మా పిల్లలు అదే అంటారు, పండగలప్పుడేమో అంత బాగా చేస్తావు, మిగతా టైంలో ఆ టేస్ట్ రావంటారు. ఇంకా అదే చెప్తున్నా కదా, మనం స్నానం చేసి వంట చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. స్నానం చేయకుండా చేస్తే మాత్రం ఆ టేస్ట్ వేరుంటుంది. ఫెస్టివల్ టేస్ట్ వస్తుంది అనమాట స్నానం చేసి వంట చేస్తే. ఎంతైనా ఫెస్టివలే కదా. ఆ రోజుకుండే వాల్యూ ఆ రోజు. మనం భగవంతుడికి నైవేద్యం పెట్టింది మనం తినం కాబట్టి, నా దృష్టిలో నేను అనుకునేది ఏంటంటే, మనం భగవంతునికి నైవేద్యం సమర్పించి కానీ తినాం కదా, అందుకే అంత టేస్ట్ ఉంటుందేమో. ఆయనకు పెట్టినాక మనం తింటాం కాబట్టి అని అనుకుంటుంటా నేనైతే. ఇదేమో యాలకుల పొడి. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నా. అక్కడ సేమియా అయింది, ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది అనమాట. ఇక్కడ పాలు ఉడుకుతున్నాయి. సేమియా కూడా నెయ్యిలో వేయించి పెట్టుకున్నా కదా. అన్నీ స్టవ్ ఊరికే ఆరిపోతుంది. అది మంట తగ్గిస్తే చాలా ఆరిపోతుంది అనమాట. దీన్ని కొంచెం చూసుకొని తగ్గించుకోవాలా. మనం తగ్గించేసి పక్కకు వెళ్ళిపోయినామంటే గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. మంట ఆరిపోతుంది కానీ గ్యాస్ లీక్ అవుతుంటుంది. ఇంకెక్కడ సేమియాలు చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి. అట్లా వస్తేనే పాయసం కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనకు చూసేకి టెంప్టింగ్ ఉంటే బాగా తింటాం కదా, టెంప్ట్ అయ్యేలాగా ఉంటుంది అనమాట కలరు. కొంచెం బాగానే వేయించుకోవాలి, మరీ మాడకూడదు, అట్లనే తెల్లగా కూడా ఉండకూడదు. ఇట్లా బ్రౌన్ కలర్లో ఉంటే ఏంటంటే చూసేకి పాయసం కలర్ఫుల్గా ఉంటుంది, మనకు కూడా ఇష్టంగా తింటామన్నమాట. ఇంకా ఇక్కడేమో ఒట్టి కొబ్బరి రెడీగా అది తురుము పట్టినది ఉందన్నమాట. దాన్ని కూడా కొంచెం నెయ్యిలో వేయించుకుందాం. కొబ్బరి వేస్తే కూడా పాయసంలో
టేస్ట్ కొంచెం కొత్త టేస్ట్ యాడ్ అవుతుంది కదా. ఇక్కడేమో నెయ్యి కూడా, నెయ్యి చెప్తుంటా కదా నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాననేసి. రోజు నెయ్యి తిన్నా అయిపోదు, కానీ ఇట్లా ఏమన్నా వంటలలో వాడేసినామంటే దెబ్బగా అయిపోతుంది నెయ్యి. ఇంకా నెయ్యి అయితే నెయ్యి లేనిది అసలు మేము ముద్ద ఎత్తానులేండి. అంత రెగ్యులర్గా కూడా నెయ్యి తింటుంటాం, మాకు అది బాగా అలవాటు అయిపోయింది. డైలీ కూడా తింటాం, అన్నిట్లోకి తింటాం నెయ్యి అయితే, అంత ఇష్టం. పాల మీద మేగడన్నా బాగా ఇష్టం. ఇంకా పోటీ పడి తింటుంటాం అనమాట. నువ్వు వేసుకున్నావా అని తింటుంటాం, నేను పిల్లలు కూడా. బాగా ఇష్టం. అక్కడ కొబ్బరి కూడా నెయ్యిలో వేయించుతున్నా, అది కూడా వేగిన వెంటనే ఇంకా పాయసంలోకి వేసేద్దామనేసి. ఇంకా ఈ స్టవ్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలబ్బా. ఇంకా పెద్ద స్టవ్, అదే పెద్ద పొయ్యి కదా, ఇంకా ఇదే అనమాట. ఫాస్ట్గా అవుతుంది. రొట్టెలు అవన్నీ కూడా నేను ఈ పొయ్యి మీదనే కాలుస్తుంటాను అనమాట, ఎందుకంటే త్వరగా అయిపోతుంది. అందుకోసం ఇంక ఇక్కడ పాయసం అయిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ తిరువాతకు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవాలి. నా తిరువాత ఎట్లుంటుందంటే చెప్తే కదా, ఆయిల్ హీట్ అయ్యేలోపు అన్నీ కటింగ్ అయిపోతాయి అనమాట. ముందు కట్ చేసుకొని చేయను, నాకు అసలు అలవాటే లేదు అట్లా. అక్కడ ఆయిల్ పెట్టేయడం, ఇక్కడ చేసేయడం. ఇంకోటి ఏంటంటే పాయసంలో పాలు వెంటనే పోసేయకూడదు అనమాట. స్టవ్ ఆపిన తర్వాత అసలు అది గంటె పెట్టినా కానీ పగులుతుందేమో అని భయం వేస్తుంటుంది. అట్లా ఉంటుంది అనమాట. ఇంకా బెల్లం కరిగించి వడగట్టాలి, ఎందుకంటే ఏమన్నా ఉంటాయి కదా అనేసి. ఇంకా కలపకూడదు కూడా, అట్లా బెల్లం పానకం పోసేసి ఇంకా పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేస్తే మనకు కలపకుండా పక్కన పెట్టేసుకోవాలి. కలిపితే కూడా పాలు పగిలిపోతాయి అన్నమాట. అందుకోసం ఇంకా దాన్ని కలపకుండా అట్లనే మరసంగా పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ తిరువాతకి స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. బొరుగులు తిరువాత చేద్దామనేసి. మన ఆంధ్ర స్టైల్ బొరుగుల తిరువాత ఇక్కడ ఎంతమందికి ఇష్టం అనేది నాతో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో ఇష్టం అంటే మరీ ఇష్టం కాదు, ఓకే తింటాం, వీక్లీ వన్స్ అన్నా చేస్తుంటాను అనమాట. చూడండి, అక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసి వేసేస్తాం. ఇంకంతే, ఫస్ట్ ఆనియన్స్ మగ్గేలోపు టమాటో కట్ చేసి వేస్తాం, ఇంకంతే అనమాట. ఇట్లా కట్ చేసి ముందు పెట్టుకొని అబ్బా అంత సీన్ మనకు లేదు, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ టమాటో కూడా కట్ చేసేసి ఇంకా వేసేస్తాను, ఇంకా అంతే. ఫాస్ట్గా అయిపోతాయిలేండి. ఇంకా కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఇంకా కట్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇంకా అయిందా అని మా వాళ్ళు వెంట తిరుగుతూనే ఉన్నారు. టైం అవుతుంది కదా, మార్నింగ్ అనమాట. టిఫిన్ చేసే టైంలో నాకు పాయసం తినాలనిపించింది అని చెప్పినా కదా ముందు స్టార్టింగ్లోనే, అందుకోసం ఇంకా చేసుకుంటున్నా. ఇంకా టమాటో కూడా కట్ అయిపోయింది. అక్కడ ఉల్లిగడ్డ మగ్గిలోపు ఇక టమాటో కూడా కట్ చేసేసి ఇంకా వేసేసి ఇంకా తర్వాత మగ్గుతే అయిపోయాయి కదా. ఇంకా బొరుగులు వేసుకొని కలుపుకోవడం. పప్పుల పొడి అవన్నీ కూడా మనకు ఇంకా రెడీగానే ఉంటాయి కదా. ఇంకా అట్లా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట వంట అయితే. ఏదైనా మనం స్టార్ట్ చేసే మాత్రం స్పీడ్గా చేసేస్తాను నేనైతే, స్లోగా అయితే చెయ్యను. పని స్టార్ట్ చేసే మాత్రం వెంటనే అయిపోవాలి, ఇంకా దాన్ని లేట్గా చేయడం ఇష్టం ఉండదు. ఇంకా మనకు ఆనియన్స్ అవి మగ్గాలంటే ఫస్ట్ ఉప్పు పసుపు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా మంచిగా. అది కూడా వేస్తున్నాను అనమాట. ఉప్పు పసుపు వేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొన్ని, కారం కొంచెం, 2 వేస్తాను అనమాట. మరి పచ్చిమిరపకాయలు ఉన్నాయో లేదో నాకైతే గుర్తులేదు, వేసినానో లేదో. ఉంటే ఖచ్చితంగా వేసింటా, ఇంకా లేకుంటే స్కిప్ అయిపోయి ఉంటాయి అవి. ఉన్నాయి, ఓకే. పచ్చిమిరపకాయలు కూడా వేసిన, బాక్స్కి ఉన్నాయి. అది చాలా రోజులు అయిందనమాట వీడియో తీసి పెట్టి, సో నాకు గుర్తులేదు, అందుకే చెప్పలేకపోయినా. పచ్చిమిరపకాయలు కూడా బాక్స్కి ఉన్నాయి, అవి కూడా కట్ చేసి వేసిన. ఏముంది చెప్పు, సగానికి కట్ చేయడం. పచ్చిమిరపకాయను మధ్య కట్ చేసి దాన్ని మళ్ళీ మధ్యలో సగానికి స్లైస్ లాగా చేసేస్తా. నెక్స్ట్ కారం కూడా అనమాట. ఇంకా బొరుగులు వేసి పప్పులు కూడా వేసేసి కలిపేస్తే అయిపోయా, టిఫిన్ రెడీ. అట్లా ఉంటుంది అనమాట మనతో, మామూలుగా ఉండదు. ఏదైనా స్టార్ట్ చేసినానంటే ఫాస్ట్గా అయిపోవాలి, కానీ పూజ దగ్గరికి వస్తే మాత్రం నా వల్ల అస్సలు కాదండి బాబు. ఎందుకో మరి బొరుగులు కూడా వేసేసి పప్పుల పొడి కూడా వేసేసి కలిపేసేస్తున్నాను అనమాట. ఇంకా అయిపోయింది, టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. స్వీటు హాటు 2 అయిపోయినాయి అనమాట. ఏం చెప్తున్నా, పూజ దగ్గరికి వస్తే మాత్రం నేను ఎంత హుషారుగా చేద్దామన్నా
ఇంకా అవ్వదు కాక అవ్వదు. ఎంతనన్నా హుషారుగా చెయ్యి, స్లోనే అయిపోతానన్నమాట. దేవుడి దగ్గర నా ఆటలు సాగమంటారే అది ఆయనకు నిదానంగా చేయాల్సిందే. ఉరుకులాడితే మాత్రం అస్సలు చేయలేను నేను. ఇంకా ఎప్పుడైనా అంతే, ఇప్పుడే కాదు. పూజ చేయాలంటే మాత్రం స్లోనే, ఫాస్ట్ అయితే అస్సలు చేయలేను. ఇంకేమో అది నా వీక్నెస్ అనాలనా, మరి భగవంతుడి దగ్గర మనం ఉరుకులాడితే కాదు అని చెప్పాలనో తెలియదు, కానీ అవ్వదు కాక అవ్వదు. నువ్వు ఎంతన్నా ట్రై చేయి, అవ్వదు. కొంచెం ఉప్పు తక్కువ ఉంటుందేమో అనేసి ముందే వేసేస్తున్నా. నేనేంటంటే ఉప్పు మ్యాక్సిమం తక్కువే వేస్తాను, మళ్ళీ తినేటప్పుడు చూసుకొని కలుపుకుందామని. తక్కువైనా ఇబ్బంది లేదు, కానీ ఎక్కువైతే ఇబ్బంది కదా. అందుకే ముందే జాగ్రత్తగా నేను నెక్స్ట్ తినేటప్పుడు వేస్తాను. బయట పెడుతున్నాను అన్నమాట. అన్నీ తిన్నీకి రెడీ అవుతున్నాము. స్వీటు, పాయసం, చిన్న పాయసం, బొరుగుల తర్వాత అదే కూడా బొరుగులలోకి బజ్జీలు కూడా తెచ్చాను నా కొడుకు. ఇంకా బొరుగుల తర్వాత బజ్జీలు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడేనేమో వేసి పెడుతున్నాను తింటారనేసి పాయసం. ఇంకా అట్లా కలపకుండా ఇప్పుడు మనం తినేటప్పుడు కలుపుకున్నాం అనుకోండి, అప్పుడు పగలకుండా పాలు పగలవు అనమాట. పాయసం కూడా బాగుంటుంది. ఇంకా అందుకోసం ఎప్పుడైనా సరే బెల్లం వేసినప్పుడు ఖచ్చితంగా పగులుతాయి కదా, అందుకోసం ఇక్కడ పాలు పోసేసి అట్లే పెట్టేసినామంటే గిన మంచిగా ఉంటుంది పాయసం. లేకపోతే పగిలిపోతాయి, ఖచ్చితంగా పగిలిపోతాయి. పాలు బెల్లం విరుగుతుంది కదా, బెల్లం వేస్తే పాలు, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా నా బొరుగుల తర్వాత నా పాయసం ఎలా ఉంది ఏంటి నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.